ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? మంచి మధ్యాహ్నం, మిట్ట మధ్యాహ్నం, ఎండ అదిరిపోతా ఉంది. కానీ సూర్యుడు మాత్రం మీతో భయపడిపోతున్నాడు. ఇది ప్రజా సంకల్పం. ఎండను లెక్క పెట్టుకోకుండా ఈ మీటింగ్ జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. శభాష్ ఉండి. ఈరోజు వేదిక పైన ఉన్నటువంటి గౌరవ పార్లమెంటు అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి, మిత్రపక్షాల కూటమి బలపరుస్తున్న అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారు, ఇంకో పక్కన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి RRR, అదే మరిగా ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండి ఒక మంచి కోసం ఒక సిద్ధాంతంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా పూర్తిగా సహకరించిన రామరాజు గారు, అది నా జీవితంలో అరుదైన అనుభవం. ఏ నాయకుడు ఒప్పుకోడు. నేను చెప్పాను పరిస్థితులు. నేను చెప్పిన తర్వాత ఒక్క మాట మాట్లాడకుండా మీరు చెప్పింది నేను చేస్తా అని చెప్పింది మా రామరాజు, మా తమ్ముడు. నేను గుర్తుపెట్టుకుంటా. ఉండేలా మీకు హామీ ఇస్తున్నా. రామరాజు సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. సముచితమైన గౌరవం ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏమి ఇస్తానో మీరే చూడబోతారు. తప్పకుండా అన్ని విధాలా ఆదుకునే బాధ్యత నాది. ఇక్కడే జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు, నాగరాజు గారు, అదే మరిగా ఇక్కడ చూస్తున్నాను రెపరెపలాడుతున్నాయి జెండాలు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ఇంకో పక్క జన సైనికులు, ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు. మనవి 3 జెండాలు, అజెండా ఒకటి. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ వర్మ గారు చెప్పినట్టు నన్ను అభిమానించేవాళ్లు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానించేవారు, నరేంద్ర మోడీ గారి పైన అభిమానం ఉండే ప్రతి ఒక్కరు ఒక్క ఓటు కూడా అటు ఇటు పోకుండా ఎంపీగా శ్రీనివాస్ వర్మకి కమలం పువ్వు గుర్తు మీద, RRR కి ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు పైన ఓటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాలి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు తమ్ముళ్ళు ఒకటే అడుగుతున్నా. మీరు అరాచకానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పరాకాష్ట అవునా కాదా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక అహంకారం అవునా కాదా? ఒక సైకో అవునా కాదా? ఒక విధ్వంసకారుడు అవునా కాదా? ఒక దోపిడీదారుడు అవునా కాదా? అది నచ్చక మన రఘురామకృష్ణరాజు ఒక మాట మాట్లాడాడు, విభేదించాడు. అక్కడి నుంచి ఏం జరిగిందో మీరే చూశారు కదా. నేను అడుగుతున్నా, చరిత్రలో ఎప్పుడూ జరగల ఒక పార్లమెంటు మెంబర్కి పోలీసులు సిబిసిఐడి అరెస్ట్ చేస్తారు, కస్టడీలో టార్చర్ చేస్తారు, వీడియో పెట్టి సైకో సీఎం ఇంట్లో నుంచి చూస్తాడు. ఏం తమ్ముళ్ళు అర్థమైందా మీకు? నేను రాత్రంతా మేలుకున్నాను. కోర్టులకేసాము, సుప్రీంకోర్టు తలుపు తట్టాం. ఆయన కాపాడుకునేదానికి
ఆ రోజు మేము చేసిన ప్రయత్నం నా కళ్ల ముందర ఇప్పుడు కూడా కనపడస్తా ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో, దాడికి ప్రతిరూపమే రఘురామకృష్ణరాజు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిలదొక్కున్నాడు, పోరాడాడు. మామూలు పోరాటం కాదు. నేనైతే 5 ఏళ్లు ఇక్కడికి రాకుండా ఒక పార్లమెంట్ మెంబర్గా ఉండి నియోజకవర్గం తిరగనీయకుండా చేశాడంటే మీకు బాధ అనిపించదా తమ్ముళ్ళు? ఇది ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా. అందుకే బీజేపీ శ్రీనివాస్ వర్మ గారిని ఎంపిక చేస్తే నేను ఒకటే ఆలోచించాను, ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి. ఆ న్యాయం చేయడం కోసమే త్యాగం చేశాడు తమ్ముడు రామరాజు. దాని ఫలితమే రఘురామకృష్ణరాజు గారు ఇక్కడికి వచ్చారు. ఏం తమ్ముళ్ళో మీకు అర్థమైందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీకు బాధ్యత ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అతి పెద్ద మెజారిటీతో గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా? మామూలు కాదు. 3 రోజులే ఎన్నికలు. పోలింగ్ స్టేషన్ దద్దరిల్లిపోవాలి. మళ్ళా ఎండుందని 13వ తారీఖు ఇంట్లో పడుకుంటే ఆ తర్వాత మీ ఇంటికి గొడ్డలు వస్తుంది. కావాలన్నా గొడ్డలు మీ ఇంటికి. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. తమ్ముళ్ళు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయల మీ దగ్గర లాగే జగన్ ఒక జలగా మీ ఆస్తులు, ప్రజా సంపద 1000 రూపాయలు దోచుకున్న దోపిడీదారుడు, బందిపోటు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? పన్నులు పెరిగాయా లేదా? కడాన శ్రమజీవి తాగి మద్యం, మా మద్యం బాబులు ఇక్కడే ఉన్నారు. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ తమ్ముడు. ఇప్పుడు 200 అవునా కాదా? ఎవరు జోబులకు పోతుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా. మీకు అంతా కూడా జే బ్రాండ్ అవునా కదా? జగ్గుబాయ్ బ్రాండ్ అది తాగితే 1 క్వార్టర్ తాగితే కిక్కివ్వదు, 2 క్వార్టర్లు తాగితే కడుపులో మంట వస్తుంది. అది జగ్గుబాయ్ బ్రాండ్ స్పెషాలిటీ. అవునా కాదా అని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గుడు మీకు అవసరమా అని అడుగుతున్నా. వదిలించుకుంటారా లేదా అని అడుగుతున్నా. తమిళ్లో కుంభకోణాల మీద కుంభకోణాలు. ఇసుక గోదావరి ఇక్కడే ఉంది, దొరుకుతా ఉందా ఇసుక మీకు? నేనున్నప్పుడు ఉచిత ఇసుక ఇచ్చారా లేదా? అప్పుడు 1000 రూపాయలు అయితే ఒక ట్రాక్టర్ మీ ఇంటికి వచ్చేది. అవునా కాదా? ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అయ్యో రామచంద్ర అంటూ కడుపు నింపుకోలేకపోయారు. వాళ్ళ పొట్టగొట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అడుగుతున్నా, మధ్యలో వేలాది కోట్ల రూపాయలు దోచేశాడు. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేశాడు. మట్టి, భూమి లోపల ఉండే భూగర్భ ఖనిజ సంపద, ఆస్తులు అన్ని కొట్టేసిన వ్యక్తి ఈ జలగా జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు తమ్ముళ్ళు మీ భూమి మీద అని అడుగుతున్నా. నేను కొత్తగా ఒక స్కెచ్ చేశాడు. ఇప్పటికే మీరు చూడండి, ఇది పట్టాదారు పాస పుస్తకం. దీని మీద ఉండాల్సింది రాజముద్ర. ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో? నేను అడుగుతున్నా. ఇప్పుడు మీ భూమి మీది కాదు,
మీ భూమిని జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి మీ బిడ్డ అంటున్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే ఎక్కువ మాట్లాడతాడో వాళ్ళని దెబ్బతీసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు అన్నాడు, ఎస్సీ డోర్ డెలివరీ చేశారు, చంపేసి అవునా కాదా? నా బీసీలు అన్నాడు, స్కీములన్నీ క్యాన్సిల్ చేశారు, అవునా కాదా? మీ బిడ్డ అంటున్నాడు, మీ భూమి మొత్తం కొట్టేస్తున్నాడు మీ బిడ్డ. ఈ బిడ్డ మీ బిడ్డని చెప్పి మీ భూమి జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి స్కెచ్ చేశాడు. నేను అడుగుతున్నా, నేను వస్తానే ఈ పట్టాదారు పాసు పుస్తకం మీద రాజముద్ర వేపిస్తా. ప్రభుత్వ ముద్ర ఉంటుంది, వ్యక్తుల ముద్ర కాదని మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏం చేయమంటారు? దీన్ని చించేయమంటారా? చించేస్తా. ఓకే, గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. చెత్త బుట్లో బారేస్తా. తమిళ్ళు ఏదైతే నేను చెప్పానో మీ బిడ్డ మీ భూమి మీద కన్నేశాడని చెప్పాను. మీ భూమి మీది కాదు, మీ భూమి జగన్ది, జలగది. దీనికోసం మీకు ఒరిజినల్ కాపీ ఇవ్వడంట, రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీ ఇస్తాడంట. మీ భూమి తాకట్టు పెట్టి ఆయన ఇష్ట ప్రకారం చేసుకుంటాడంట. అదే మారిగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఒక ఆఫీసర్ని పెట్టి, అది కూడా గుమస్తా, జగన్మోహన్ రెడ్డి గుమస్తాను పెట్టి మీ ఆస్తులన్నీ ఆయన కంట్రోల్లో పెడతాడంట. ఒకవేళ ఎవరైనా మీ భూమి నాదంటే అక్కడి నుంచి డిస్ప్యూట్ పంపించేస్తాడంట. ఇన్ని సంవత్సరాలుగా మీ భూమిని చూసుకున్నారు. అప్పటికి కొంతమంది దొంగలు వచ్చి అక్కడక్కడ కబ్జాలు చేశారు, కొంతమంది వచ్చి రికార్డులు మార్చారు. రికార్డులు మార్చడం ఈ మధ్యనే జరుగుతా ఉంది. ఇప్పుడు ఇతను హోల్సేల్ గా కన్నేశాడు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఎన్నికలైన తర్వాత నేను వార్నింగ్ ఇస్తున్నా మీ అందరికీ, మీరు గాని ఫ్యాన్ గాని తిరిగితే మీ పని గోయిందా గోయిందా. తిరగనిస్తారా అని అడుగుతున్నా. మీ మెడకు ఉరితాడేయాలని ఆలోచించాడు. మీరు చేయాల్సింది ఫ్యాన్ ఉరేయాలి, వైసీపీకి ఉరేయాలి. సిద్ధమా తమిళ్ళు? ఇప్పుడు ఈ కొత్త చట్టాన్ని చిత్తుబుట్టలా వారేస్తా. దీన్ని ప్రతి ఒక్క ఇంట్లో గుర్తుపెట్టుకోండి. 1 సెంటు భూమి ఉండేవాళ్ళు, 5 సెంట్ల భూమి ఉండేవాళ్ళు, 5 ఎకరాల భూమి ఉండేవాళ్ళు. మీ భూమి మీది కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను సరే రెండో సంతకం, మొదటి సంతకం డిఎస్సి మీద, రెండో సంతకం ఈ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తొలి రోజునే చేస్తాను. ఇలాంటి చట్టాన్ని రేపు సాయంత్రం మీరందరూ కూడా మీ ఊర్లో కాల్చండి, ఆర్ తగలబెట్టండి. తగలబెట్టి నిరసన తెలియజేయండి. దొంగలు పడ్డారు, పులివెందలు రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఏదైనా అడిగితే గొడ్డలి పంపిస్తారు, పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తారు, భయభ్రాంతులు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒకే విషయానికి వచ్చా. ఇప్పుడు నేను రాకపోయినా మీరు గెలిపిస్తారని నాకు తెలుసు. కానీ ఈ ఎన్నికలు మీరు ఒకటే చూడాలి, న్యాయానికి అన్యాయానికి జరిగే ఎన్నికలవి. అవునా కాదా? ఈరోజు మనం అందరం చూస్తున్నాం.
మనమందరం ఈరోజు ఒక్కసారి చూస్తే తమిళ్లో పచ్చి మోసగాడు ఈ యొక్క జలగా అవునా కాదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతా అన్నాడు. వాస్తవాది చేశాడా? ఓటు అడిగే హక్కుందా ఈ జలగకి? ఇంకొక పక్క మీరు ఒకసారి చూసి సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు. చేశాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తాడని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓటు అడిగే హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాడా లేదా? ఎన్నిసార్లు పెంచాడు? అలాంటి వ్యక్తి ఓటు అడిగే హక్కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వస్తే కరెంటు ఛార్జీలు పెరగవని మీ అందరికి హామీ ఇస్తున్నా. జీవనాడి పోలవరాన్ని పూర్తి చేశాడా? గోదావరిలో కలిపేశాడా లేదా? ఏం తమ్ముళ్ళు జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? ఇస్తాడని నమ్మకం ఉందా మీకు? జాబు రావాలంటే కూటమి రావాలి. అది జరిగితే మా తమ్ముళ్ళకు హామీ ఇస్తున్నా, మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతానని మీ అందరికి హామీ ఇస్తున్నా. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నా. మీ ఊర్లో కూర్చొని, ఉండిలో కూర్చొని ప్రపంచం మొత్తం కంపెనీల్లో పనిచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సిద్ధాంతాన్ని తీసుకొస్తా. అవసరమైతే ఇక్కడే ఏ విధంగా మీరు అక్వాకల్చర్ అభివృద్ధి చేశారో అదే తరహాలో మీ ఇంట్లో కూర్చొని పనిచేసే విధానానికి ప్రాధాన్యత ఇస్తాను. ఒక్క డిఎస్సీ లేదు, ఒక కానిస్టేబుల్ ఇవ్వలేదు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని భ్రష్టు పట్టించాడు. ప్రతి నియోజకవర్గానికి ఏం హామీ ఇచ్చాడంటే కోల్డ్ స్టోరేజ్ పెడతాడని పెట్టాడా? ఇక్కడ ఒక్కటి పెట్టాడా మీకు? ఇంకో పక్క 30 లక్షల మంది ఇళ్లు కట్టారంటాడు. కట్టాడా? కడతాడా? నేను టిట్కో ఇళ్లు ఇస్తే రంగుల పిచ్చోడు రంగేసుకుని అసలు ఆ ఇల్లు కూడా మీకు ఇవ్వలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను హామీ ఇస్తున్నా, నేను వస్తానే టిట్కో ఇళ్లు మీకు ఇస్తాను. నరేంద్ర మోడీ గారు 4 కోట్ల ఇళ్లు కడతామని మోడీ గ్యారంటీలో చెప్పాడు. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తా. అతను ఇచ్చిన జాగాలు కూడా నేను క్యాన్సిల్ చేయను. ప్రతి ఒక్కరికి గ్రామాల్లో 3 సెంట్లు, అర్బన్ లో 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చే బాధ్యత మాది. ఇంటి జాగా ఇస్తాం, ఇండ్లు కట్టిస్తాం. ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తే ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మాదిరిగా ప్రత్యేక హోదాను తెచ్చాడా తమ్ముళ్ళు? తెస్తాడా అని అడుగుతున్నా. ఇంకో పక్క రాజధానిని సర్వనాశనం చేశాడా లేదని అడుగుతున్నా. ఇప్పుడు రాజధాని ఉందా అని అడుగుతున్నా. మన రాజధాని మన రాజధాని మన రాజధాని. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు మేము తీసుకొచ్చినటువంటి మేనిఫెస్టో మీరు చూస్తే మిత్రుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో ఆయన తిరగనీయకుండా చేస్తే, నేరుగా అక్కడి నుంచి బయట పంపిస్తే మొట్టమొదటిసారిగా నేనే వెళ్లి హోటల్లో నోవోటల్ విజయవాడలో ఉంటే సంఘీభావాన్ని తెలియజేశాను. నేను జైల్లో ఉంటే నేరుగా వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకే మాట చెప్పాడు, ఓట్లు చీలడానికి వీలు లేదు, కూటమి ఏర్పాటు చేయాలని చెప్పి ఆచరించిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. రాజకీయాల్లోనే కాదు, నిజ జీవితంలో కూడా ఒక హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఒక ఆశయం కోసం ముందుకొచ్చాడు.
నేను అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. ఈరోజు మేము కలిసి సూపర్ 6 ఇచ్చాం, ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం, మోడీ గ్యారంటీ ఉంది. ఇవన్నీ కలిపి అమలు చేస్తాం. సామాజిక భద్రత కోసం పింఛన్లు పెంచుతాం. ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పెన్షన్ ఏప్రిల్ 1వ తారీఖు నుంచే మీ ఇంటికి ఇచ్చే బాధ్యత మాదే. జూలైలో 7,000 ఇస్తాం బకాయిలతో కలిపి. చంద్రన్న బీమా ఇస్తా. ఎవరన్నా సహజ మరణం అయితే 5 లక్షలు, యాక్సిడెంట్ అయితే 10 లక్షలు. బీసీ డిక్లరేషన్ ఇచ్చాం. 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. వాళ్ళని ఆదుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కాపు సంక్షేమానికి కట్టుబడి ఉంటాం. రవాణా రంగంలో పనిచేసే డ్రైవర్స్ అందరికీ 15,000 రూపాయలు సంవత్సరానికి ఎక్స్గ్రేషియా ఇస్తాం. చెత్త మీద పన్ను రద్దు చేస్తాం. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం. డ్రగ్స్ గాని గంజాయి గాని 100 రోజుల్లో ఉక్కుపాదంతో అణిచివేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను విద్యేశ్వరం నుంచి మంచినీళ్లు ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ పెట్టి ఇక్కడ నీళ్లన్నీ భూగర్భ జలాలు కలుషితమైనాయి. అందుకే హామీ ఇస్తున్నా. మీకు స్వచ్ఛమైన నీరు ప్రొటెక్టెడ్ వాటర్ స్కీములు పెట్టి ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. 5 ఏళ్లుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వాలని జల్ జీవన్ మిషన్ పెడితే ఒక్క రూపాయి ఉపయోగించుకోకుండా అందులో కూడా కొట్టేయాలని ఆలోచించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు ఆకివీడు నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఇప్పుడే త్రిపుల్ చెప్పాడు. ఆకివీడిని అభివృద్ధి చేస్తాం. డ్రైనేజ్ వ్యవస్థ పైన స్లాబ్లు వేపిస్తాం. రైల్వే లైన్ కూడా ఫ్లైఓవర్ గాని అండర్ బ్రిడ్జ్ గాని కట్టి మీ అందరికి ఆదుకునే బాధ్యత మాది. ఒక పరిశుభ్రమైన టౌన్ గా ఆకివీడును తయారు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తమిళలో అక్వా కల్చర్ ఎవరు అభివృద్ధి చేసిందని నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఈరోజు పడకేసిందా లేదా? మిమ్మల్ని మోసం చేశాడా లేదా? ఇప్పుడు హామీ ఇస్తున్నా. నేను వస్తానే ₹50 కరెంట్ ఇచ్చే బాధ్యత నాది. అక్వా రైతులు ధైర్యంగా ఉండండి. సర్వశక్తులు కూడగట్టుకోండి. 2 అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత మీది. ఆ తర్వాత అక్వా రంగాన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. అవసరమైతే 500 టన్నులు కోల్డ్ స్టోరేజ్ కావాలన్నారు. ఎన్ని అవసరమైతే అన్ని ఇచ్చే బాధ్యత మాది. ఇంకో పక్క ఏరియేటర్లన్నీ కూడా సబ్సిడీ పైన ఇస్తా. మేతను కూడా నియంత్రణ చేస్తాం. ప్రతి ఒక్కటి చేస్తాం. గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్లు వేపిస్తాం. నేను ఒకటే చూస్తున్నా. మీ ఉత్సాహం చూస్తే ఎండ కూడా లెక్కలేదు కానీ టైం ఒకటి ఉంది. 5 గంటలకి ఇంకా 4 మీటింగ్లు పూర్తి చేయాలి. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా. ఈ రోజు ప్రత్యేకంగా ఉండికొచ్చాను. రేపే చివరి రోజు. మీకు చెప్పడానికి వచ్చాను. ఉండి నుంచి ఒక సందేశం ఇవ్వడానికి వచ్చాను. ఈ రాష్ట్రంలో అహంకారి పోవాలి. సైకో పీడ విరగడైపోవాలి. విధ్వంసానికి నాంది విముక్తి కలిగించాలి. దోపిడీని అరికట్టాలి. సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా. సిద్ధమైతే పార్లమెంటుకి, కమలానికి, అసెంబ్లీకి సైకిల్ కేసు గెలిపించండి. అదే మీరు ఇచ్చే బ్రహ్మాండం ఏంది. రెండోది అడుగుతున్నా. రేపు కూడా ఎండలెట్లే ఉంటాయి. 12 అయితే ఇంట్లో నుంచి బయట రావడానికి కొద్దిగా భయం ఉంటుంది మీ అందరికీ. అందుకే నేను అడుగుతున్నా 7 గంటల లోపలనే
మన ఓట్లు పూర్తి కావాలి. రెండోది, ఓటుకి 5,000 10,000 ఇస్తారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఓటేస్తారా తమ్ముళ్ళు? అప్పుడే ఓట్లు కొనే ప్రారంభించారు. నేను ఒకటే, ఆ పాపిష్టి డబ్బులు తీసుకుంటే మీ జీవితాలు బాగుపడవు. అందుకే అడుగుతున్నా, 6 గంటలకు నిద్రలేయండి, స్నానం చేయండి, దేవుణ్ణి మొక్కోండి, సంకల్పం చేయండి. తర్వాత మీరు ఓట్లేసి గెలిపించండి. ఆ తర్వాత ఏం చేయాలని చేసి చూపిస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ, చాలా దిక్కల్లా నాయకులందరూ పార్టీలోకి వస్తున్నారు. అన్ని పార్టీల నాయకులు వస్తున్నారు స్వచ్ఛందంగా. కలిదిండి కృష్ణరాజు ఆయన కూడా పార్టీలోకి వస్తున్నారు. వారిని గట్టిగా స్వాగతం పలుకుతూ, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు ఒకటే చెప్తున్నా, మీరు గాని ఫ్యాన్కు ఓటేస్తే, పని చేస్తే మీ మెడకు ఉరేసుకున్నట్టే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీ భూమి మీది కాదు, మీ భూమి మీ బిడ్డ అని చెప్పి జగందైపోతుంది. బిడ్డని పెద్దల ఆస్తి కొట్టేయాలనుకుంటున్నాడు తమ్ముళ్ళు. అలాంటి దొంగ ఇతను, అలాంటి ఆయన అవసరం లేదని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.